ఈ కథ 1997లో మొదలైంది. ఒక ఆర్మీ వెటరన్ కొంచెం కూడా జాలి, దయ, భయం లేని ఒక సైన్యాన్ని తయారు చేయాలనుకున్నాడు. దానికి ఒక ప్రక్రియ విధానాన్ని రచించి ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాశాడు. ఇది చాలా ప్రమాదమైన ప్రక్రియ అని ప్రభుత్వం ఈ పరిశోధన అర్జీని తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక చేసేదేమీ లేక తానే సొంతంగా ఈ ప్రయోగం ముందుకు తీసుకెళ్లాలని తనకు బాగా నమ్మకస్తులైన 5 సహచరులను ఈ ప్రయోగానికి సిద్ధం చేశాడు. ఈ మిషన్కు తను పెట్టిన పేరు ద డార్క్ ప్యాసింజర్. ఈ పరిశోధన ప్రక్రియ ప్రకారం ఎన్నుకున్న 5 సముద్రంలోని ఒక నావలో 15 రోజుల పాటు చీకటిలో ఆహారం కానీ మంచినీరు కానీ అందుబాటులో లేకుండా ఉంచుతారు. దీనివల్ల వాళ్ళ మనోధైర్యం, ఆహార దప్పికలను తట్టుకునే దృఢత్వంతో నిలదొక్కునే సైనికులు తయారవుతారని ఆ మేజర్ అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది వేరు. మొదటి 4 రోజులు ఆకలి దప్పికలను తట్టుకొని నిలబడగలిగారు. కానీ ఆ చీకటికి వారి ప్రవర్తన మారడం ప్రారంభమైంది. 5వ రోజు నుండి వారిని ఎవరో వెంబడిస్తున్నట్టు భ్రాంతి మొదలయ్యింది. 7వ రోజు వారి మతిస్థిమితం కోల్పోయి వారిలో వారి కొట్టుకోసాగారు. ఆ తరువాతి రోజులు ఆకలికి తట్టుకోలేక ఒకరినొకరు చంపుకు తిన్నారు. 15 రోజుల తర్వాత వాళ్ళను తీసుకెళ్ళడానికి వచ్చిన మేజర్కి కేవలం ఒకడు మాత్రమే ప్రాణాలతో దొరికాడు. ఆ షిప్లో సర్వైవ్ అయింది వీడొక్కడే. సెర్బ్రల్ కార్టెక్స్ ఇస్ డ్యామేజ్. దట్స్ వై హీ లాస్ట్ ఎంపతి. హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్ బట్ హీ ఫీల్స్ నథింగ్. నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్. ఎప్పుడైతే వీడి కళ్ళు ఎర్రగా మారుతాయో హీ రీక్రియేట్స్ అ డిజాస్టర్. Is anybody there? హెచ్చరిక. ఎసెంట్రిక్ సైక్లిక్ హాస్పిటల్ నుండి మతిస్థిమితం కోల్పోయిన మిలిటరీ కమాండో కాన్సాస్ స్ట్రీట్లో తిరుగుతున్నట్టు సమాచారం అందింది. అతను చాలా ప్రమాదకారి అయినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా మనవి. నానా, అతను చాలా ప్రమాదకారి అయినందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిందిగా మనవి. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నగారడి
డాడీ ఏంటి విష్ చేయలేదు? డిడ్ హీ ఫర్గెట్ మై బర్త్డే? విని, ఈరోజు స్కూల్కి ఎర్లీగా వెళ్ళాలన్నావు కదా. వస్తున్నా డాడీ, 5 minutes. ఓకే, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందమ్మా, త్వరగా వచ్చాయి. So much. Those are the 2 minutes talking about today. Listen, I got something really cool today out of this panel. I think it's only fair you guys get to take something. So everyone here is going to get the new Black Panther poster and the new quarterback. నేను సైన్స్ ఫేర్కి సెలెక్ట్ అవ్వలేదు డాడీ. ఓకే ఐఎమ్ డిస్క్వాలిఫైడ్. ఓకే. ఆర్ యూ నాట్ అప్సెట్? నో, నాట్ అట్ ఆల్. వై వుడ్ ఐ బి అప్సెట్? యాక్చువల్లీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, వెళ్ళు. ఫస్ట్ నీ బర్త్డే ఎంజాయ్ చేయి అండ్ ఈవినింగ్ త్వరగా వచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాడీ. టేక్ కేర్. ఓకే, బాయ్. ఎస్, ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేవీఐటి పాఠశాలకు చెందిన 9 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. హత్యకు గురైన బాలిక సిటీలోని ప్రముఖ సైకియాట్రిస్ట్ ఇషాన్ క్యాన్సాస్ కూతురు కావడంతో ఈ కేసును హై ప్రొఫైల్ కేసుగా పరిగణించబడి డిఓఐకు బదిలీ చేశారు అధికారులు. విక్రాంత్, ఎక్కడున్నావు? మీ స్కూల్లో హత్య జరిగింది. నువ్వు త్వరగా స్పాట్కి వెళ్ళు. మిగతా టీంను పంపిస్తాను. అర్జున్, ఆదిత్య, ఇది మనకు కావాల్సిన వాళ్ళ కేసు. పోలీసుని చాలా రిక్వెస్ట్ చేసి మనం టేకప్ చేశాం. ఈ కేసుని మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయాలి. విక్రాంత్ ఆల్రెడీ స్పాట్కి వెళ్ళాడు. సో హరి అప్. సార్. ఎస్ సార్. డిస్పర్స్. ఓకే సార్. Started here. విక్టిమ్ని వెనక నుండి లాగి గొంతులో పొడిచినట్టున్నారు. వెయిట్ ఏ సెకండ్. మేబీ తను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వెనక నుండి లాగి గొంతులో పొడిచుండొచ్చు. బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద బ్లడ్, ద కిల్లర్ స్టాబ్డ్ హియర్ అండ్ వీ కెన్ సీ ద పూల్ ఆఫ్ బ్లడ్.
What about all these sprinkles of blood? And what about this? గొంతు నుండి కత్తి లాగి బయటికి తీసినప్పుడు పడిన డ్రాప్స్ అయి ఉండొచ్చు. ఆ తర్వాత విక్టిమ్ని ఒక్కసారిగా ముందుకు తోసిండొచ్చు. ఇంత బ్లడ్ ఫ్లో అవ్వటం వల్ల తను సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో తను ఇక్కడే పాస్డ్ అవుట్ అయి ఉండొచ్చు. బ్లీడ్ అవుట్ అయ్యాక దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఈ బాడీని ఇక్కడ నుండి అక్కడికి షిఫ్ట్ చేయడానికి మేబీ అప్రాక్స్ 4 to 5 minutes హీ వెయిటెడ్. అదే సమయంలో విక్టిమ్ బ్లడ్ ఫ్లో ఆపడానికి ప్రయత్నించిండొచ్చు. యూ కెన్ నోటీస్ దట్ సీన్ వాస్ కంటామినేటెడ్. ఆఫ్టర్ దట్ ఈ బాడీని అక్కడికి షిఫ్ట్ చేసి ఉండొచ్చు. యాజ్ యూ కెన్ సీ ద బ్లడ్ డ్రిప్పింగ్ ఈజ్ టూ లో హియర్. దట్స్ ఇట్. Something is wrong here. హలో, ఓకే సార్, సీసీ ఫుటేజ్ రెడీగా ఉంది సార్. Aditya, collect all the evidence and bring them to the lab. ఓకే సార్. ల్యాబ్కి తీసుకొచ్చే. ఈ టైంలో నేను ఇబ్బంది పెట్టాలని కాదు, బట్ నేను కొన్ని విషయాలు అడగాలి. అడగచ్చు. ఏవైనా డబ్బు డిమాండ్ చేస్తే ఏమైనా కాల్స్ వచ్చాయా? లేదు సార్. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? నాకెవరూ లేరు సార్. నాకున్నదంతా ఆ పాప ఒకటి. నేను తన్ని ఇలా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు సార్. వాళ్ళ మదర్ చనిపోయాక తన లైఫ్లో చాలా ట్రాజెడీ చూసింది సార్. తన లైఫ్ ఒక ట్రాజెడీగా మారుతుందని అనుకోలేదు సార్. పోలీసులు స్పెషల్ రిక్వెస్ట్ చేసి ఈ కేసుని మనమే టేకప్ చేశాం. తొందరలోనే సాల్వ్ చేస్తాం. డోంట్ వరీ. నా కళ్ళ ముందే నా చెల్లిని, మా అమ్మని దారుణంగా వెంటాడి చంపి తిన్నాడు మా నాన్న. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా నాలో ఉన్న మనిషి ఒక మృగంలా మారాడు. ఆ మృగానికి నేను పెట్టిన పేరు ద డార్క్ ప్యాసింజర్. ఇప్పటిదాకా నేను 32 హత్యలు చేశాను. నేను మొదటి హత్య చేసింది 1997లో. చంపింది ఎవరినో కాదు, మా నాన్నని. ఆ తర్వాత సత్యదేవ్ గారు నన్ను దత్తత తీసుకొని పెంచారు. నన్ను మార్చలేనని తెలిసి నాకు కోడ్ నేర్పారు. ఆ కోడ్లో ముఖ్యమైనది, ఎవరైతే బ్రతికి అర్హత కోల్పోతారో వాళ్ళని మాత్రమే చంపాలి. ఇప్పుడు మీరు చూడబోయేది 33వ హత్య. అతను ఒక చిన్న డ్రగ్ డీలర్. పిల్లలతో గంజాయి సప్లై చేయించేవాడు. నేను చంపుతున్నది అందుకు కాదు, వాడు 3 పసిపిల్లల్ని సెక్సువల్గా హెరాస్ చేసి మరి చంపాడు. చట్టం నుంచి తప్పించుకున్నాడు, కానీ నాకు దొరికాడు. వాయిస్ ఓవర్ స్టాప్ చేసి డ్రగ్ అడిక్ట్గా యాక్ట్ చేద్దాం. ఏంటి రాంగ్ సీన్ కట్ పడింది అనుకుంటున్నారా? లేదు,
కరెక్ట్ షాటే. నేనే కావాలని లోపలికి లాగలేదు. ఎందుకంటే మనం వచ్చింది వీడిని లోపలికి లాక్కెళ్ళడానికి. నువ్వెంత అరిచినా నేను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఇది సౌండ్ ప్రూఫ్ రూమ్ కాబట్టి ఇట్స్ టైమ్ టు కన్ఫెస్ ఎవ్రీథింగ్. కన్ఫెషన్? సారీ సార్, సార్ 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 ఇంకో డ్రగ్స్ అమ్మండి సార్. నో సార్, సారీ సార్. పిల్లల్ని ఎందుకు చంపావు? పిల్లలు? ఏ పిల్లలు సార్? ఎందుకు చంపావో ఏంటో మళ్ళీ చెప్దువు, కానీ దానివల్ల నీకు వచ్చింది ఏంటి? సార్ ప్లస్ నాకేం తెలియదు సార్. చిన్నపిల్లల్ని సెక్సువల్గా అరెస్ట్ చేసి చంపిన విషయాలు అన్నీ నాకు తెలుసు. యూ కిల్డ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫేస్ ది సేమ్. వదిలే వదిలే ప్లీజ్. నేను చెప్పి నిజమే, ఒప్పుకుంటా ప్లీజ్. నాకు 3 ఏళ్ళ కూతురు ఉంది. తర్వాత కంప్యూటర్ వదిలే ప్లీజ్. ఏం చేయాలి ఇంకోసారి నేను చెప్పను. నీకు 3 ఏళ్ళ కూతురుందా? అవును. మరి ఇలాంటి ఘోరాలు చేసేటప్పుడు తను గుర్తుకు రాలేదా? నేను చేసిన తప్పే, కానీ నన్ను నేను ఆపుకోలేకపోయాను. సరే, ఒక విషయం బాగా ఆలోచించు. నిన్ను చంపితేనే కదా నీ కూతురు సుఖంగా ఉండేది. నువ్వు చిన్న పిల్లల్ని అరెస్ట్ చేసి చంపేయడం, నీ కూతురు కూడా ఒక చిన్న పిల్లే కదా. తను సేఫ్గా ఉండాలంటే నీలాంటోడు చావాలి. తనకు ఒక కూతురుందన్న విషయం తెలిసాక ఐ కాంట్ స్టాండ్. ఐ వాంటెడ్ టు మేక్ షూర్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పటిదాకా నేను చంపిన వాళ్ళందరూ దుర్మార్గులు. వాళ్ళు కనిపించకుండా పోయినందుకు బాధపడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. బట్ ఫస్ట్ టైం ఒక చిన్నపిల్ల నా వల్ల అనాథగా మారబోతుందా అని ఒక్క క్షణం నాలో ఏదో తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. ఎందుకో తెలీదు. పాపని చూద్దామని వెళ్ళాను, కానీ తను నేను 10 ఏళ్ల వయసులో కోల్పోయిన నా చెల్లిలా కనిపించింది. నాలాంటి సైకోపాత్కి ఎప్పుడూ రాని ఫీలింగ్, రిమోర్స్, పశ్చాత్తాపం. ఆ పాపను అనాథగా వదలలేకపోయాను. తను కోల్పోయిన తండ్రి బాధ్యతలన్నీ నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడూ నాలోని డార్క్ ప్యాసింజర్ నన్ను చంపమని, రక్తం తాగమని చెప్పలేదు. కెన్ యూ బ్రీఫ్ ద కేస్? ఎస్ సార్. అక్కడున్న బ్లడ్ ప్యాటర్న్ని బాడీ పొజిషన్ అనలైజ్ చేసి చూస్తే హీఈస్ అన్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ కిల్లర్. బహుశా ఇది తన ఫస్ట్ మర్డర్ అయి ఉండొచ్చు, బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ ద సీన్. డూ యూ ఫైండ్ ఎనీథింగ్? ఎస్ సార్. అక్కడ విరిగిపోయిన హాఫ్ స్పెట్స్ ఫ్రేమ్ దొరికింది సార్. అండ్ బ్లడ్ శాంపిల్స్ అలానే స్పెట్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అనలైజ్ చేయడానికి ల్యాబ్ పంపించాం సార్. దొరికిందా ఆ సీసీటీవీ ఫుటేజ్? సార్ తెప్పించాం. ఛాన్స్ ఆఫ్ ఎనీ ఐ విట్నెస్? నో సార్. ఫుటేజ్లో ఎక్కడ చూసినా ఎవరైనా వస్తున్నట్టు కానీ వెళ్తున్నట్టు కానీ ఎక్కడా లేదు, ఒక డ్రైవర్ తప్ప. అండ్ అలాగే ఆ పాపని డ్రైవర్ తీసుకెళ్తున్నట్టు చాలా క్లియర్గా ఉంది సార్. అండ్ ఆ బ్లడ్ స్టెయిన్స్ ఉన్న షర్ట్ను కూడా మేము రికవర్ చేశాం. ఆ ఇన్సిడెంట్ని మనకు రిపోర్ట్ చేసింది ఎవరు? అక్కడున్న గార్డెనర్ సార్. మొక్కలు కట్ చేస్తూ చూశాడట. సో అతన్ని పిలిపించారా? యా సార్, కస్టడీలోకి పిలిపిస్తాం. కస్టడీలోకి తీసుకున్నారా ఆ డ్రైవర్ని? డ్రైవర్ని కూడా కస్టడీలోకి తీసుకోవాలి సార్. అండ్ హీఈస్ అవర్ ప్రైమ్ సస్పెక్ట్. అలా ఎలా అనుకుంటాం? మేబీ హీఈస్ అవర్ ప్రైమ్ విట్నెస్. మేబీ సార్. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, తడబాటు లేకుండా సమాధానం చెప్పు. చెప్తాను సార్. నీ పేరు? శాంతప్ప సార్. పాప చనిపోయిన విషయం రిపోర్ట్ చేసింది నువ్వేనా? అవును సార్. ఆ సమయంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? మొక్కలుగా చేస్తాను. మొక్కలు
రోజు ఎన్ని గంటలకు వస్తావు? పొద్దున 7 గంటలకు వస్తాను సార్. 7 గంటలకి. రోజు ఆ సమయంలో అక్కడే ఉంటావా? ఎక్కడ పని ఉంటే అక్కడ చేసిపోతాను సార్. అక్కడ ఆ అమ్మాయి చనిపోయిన విషయం నీకెలా తెలిసింది? మొక్కలు కట్ చేస్తుంటే ఆ అమ్మాయి అలా పడిపోయింది సార్. పడిపోతే చనిపోయినట్టేనా? దగ్గర పోయి చూశాను, శ్వాస ఆడట్లేదు. దానికే మీకు ఇన్ఫామ్ చేశాను సార్. మీ డ్యూటీ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? 6 గంటలకు సార్. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 5 గంటలకు వచ్చాను సార్. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 7 సంవత్సరాల నుండి సార్. ఆ పాప స్కూల్కి ఏ టైంకి వచ్చింది మీకు ఏమైనా తెలుసా? ఆ పాప రోజు 8:30కు వస్తుంది సార్. ఆ రోజు బర్త్డే ఉంది కాబట్టి 8 గంటలకు వచ్చింది సార్. బర్త్డే ఉందని మీకెలా తెలుసు? ఆ రోజు చాక్లెట్ ఇచ్చింది సార్. ఆ రోజు పాప వచ్చినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా ఏమైనా కనిపించారా? లేదు సార్, అలాంటి వాళ్ళు ఎవరైనా మేము స్కూల్లోకి అలౌ చేయం సార్. డ్రైవర్ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 5 సంవత్సరాల నుంచి సార్. డ్రైవర్ పిల్లలకి డ్రగ్స్ మందు అలవాటు చేస్తున్నాడని బయట అందరూ చెప్తున్నారు, అది మీకేమైనా తెలుసా? ఏమో వాళ్ళ వీళ్ళు అంటారు కానీ మనకైతే తెలుసు సార్. ఈ ఎంక్వైరీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మిమ్మల్ని పిలుస్తాము, మీరు రావాల్సి ఉంటుంది. సరేనా? సరే సార్, వస్తాను. వెళ్ళొచ్చు. ఏదైనా పర్లేదు, దాచకుండా చెప్తుంది. బాధపడకండి, మీకు మేము హెల్ప్ చేస్తాం. దిస్ ఈస్ బిగ్ డే ఫర్ యూ. ఈరోజు మీరు ఇలా ఉండకూడదు, ఇలా నీరసంగా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో, దేనివల్ల వచ్చారో. ఎందుకంటే మీరు ఇంకా దాన్ని సహించలేకపోతున్నారు కాబట్టి. అది మిమ్మల్ని సరిగా తినవడం లేదు, నిద్ర కూడా పోనివ్వడం లేదు, చివరికి ప్రశాంతంగా బ్రతకనివ్వడం కూడా లేదు. మీరు ఇలా బ్రతకడానికి ఎవరు కారణం? వాళ్ళు చేసిన గాయమే. మర్చిపోయారా? మీరు ఇంకా వాళ్ళు చేసిన గాయంలోనే బ్రతుకుతారా? We hate hell, not to move on, to move through. ఒక్కసారి ఆ బాధను మీలోకి తీసుకోండి, ప్రతీకారాన్ని తీర్చుకోండి. Come with me. ఒక్కసారి తన కళ్ళలోకి చూడు, అక్కడ నీకేం కనిపిస్తుంది? ఐ డోంట్ నో. ఒక్కసారి చూడు, అతను భయపడుతున్నాడు. దియా, స్పీక్ అప్. భయం. అతనిలో ఎందుకు భయం కనిపిస్తుంది? నేను వెళ్ళొచ్చా? నో. అతను ఎందుకు భయపడుతున్నాడు? నేనెవరో అతనికి తెలుసు కాబట్టి. నేను ఇక్కడ ఉండడానికి కారణం అతనికి తెలుసు. ఏంటా కారణం? ధ్రువ్ వల్ల. ధ్రువ్ ఎవరు? నా కొడుకు. వాడు లేడు. ఏమైంది తనకి? చనిపోయాడు. ఎలా? ఒకరోజు నైట్ మేము కార్లో ఇంటికి వెళ్తుండగా వాడు సీట్ బెల్ట్ పెట్టుకొని వెనకాల ఆడుకుంటూ ఉంటే ఇంతలో ఒక కారు వచ్చి మా కార్ని ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఎవరి కారు వచ్చి ఢీ కొట్టింది? ఇతని కారే. ఇంకేం జరిగింది? అతను అలాగే కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇతన్ని నువ్వేం చేయబోతున్నావు?
సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఆ అమ్మాయి వచ్చిన టైం 7:50 అండ్ తను ఆ ప్రిమిసెస్ దాటడానికి పట్టిన సమయం 10 minutes. సో అప్రాక్సిమేట్లీ తన క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి టైం అరౌండ్ 8 AM అయిండొచ్చు. ఎగ్జాక్ట్లీ 15 minutesకి తన బాడీ బయట దొరికింది. సో ఆ 15 minutesలోనే ఆ కిల్లర్ తనని వాష్రూమ్ దగ్గర చంపి తెచ్చి బయటపడేశాడు. అండ్ ఈ ఇన్సిడెంట్ని ఫస్ట్ మనకు రిపోర్ట్ చేసిన వ్యక్తి గార్డనర్. గార్డనర్. సో ఎవరన్నా లోపలికి రావాలన్నా బయటికి పోవాలన్నా సెక్యూరిటీ గార్డ్ని దాటే రావాలి కాబట్టి సో మేబీ అతను ఆ కిల్లర్ని చూసిండొచ్చు. క్రైమ్ సీన్లో మనకు దొరికిన ఎవిడెన్స్ ఈ CCTV ఫుటేజ్ అండ్ పాపని డ్రైవర్ ఎత్తుకెళ్తున్నట్టు క్లియర్గా క్యాప్చర్ అయింది. సో మనం డ్రైవర్ని ప్రైమ్ సస్పెక్ట్గా అనుకోవచ్చు, ప్రైమ్ సస్పెక్ట్గా భావించవచ్చు. సో గెట్ డ్రైవర్ టు ద ఇంట్రాగేషన్ రూమ్. Attention to all students, teachers and parents. Parents meeting will be conducted immediately after the completion of exam. ఏంట్రా ఈ ఎగ్జామ్స్ గోలా ఎలాగో బట్టి కొట్టి రాసేదే, మరి దీనికి మార్క్స్, పర్సెంటేజ్, పాస్, ఫెయిల్, నాన్ సెన్స్. మార్కెట్లో సస్టైన్ అయ్యే స్కిల్స్ ఎడ్యుకేషన్ మాత్రమే ఇస్తుంది. అక్కడ మనం ఎలా సస్టైన్ అవ్వాలో మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. చదువుల తండ్రి నువ్వు ఆపై. కాలేజ్ టార్చర్ ఒక రకం అయితే మన పేరెంట్స్ టార్చర్ మరో రకం. ర్యాంక్ రాకపోతే లైఫే లేనట్టు మాట్లాడతారు. అంతెందుకు మా నాన్న SSC ఫెయిల్, కానీ హీఈస్ హ్యావింగ్ గ్రేట్ లైఫ్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ పేరెంట్స్ అంతా ఇంతేరా, మా ఇంట్లోనూ అదే గోల. మనకేమో నీతులు, వాళ్ళకేమో గొప్పలు. ఏదో సిగరెట్ తోడుండబట్టి సరిపోయింది, కానీ లేదంటే నా ఈ ప్రెషర్కి మన లైఫ్ ఎప్పుడో అవుట్. హే డ్రైవర్, అన్నా ఏదో ఒకటి జరిగి ఈ ఎగ్జామ్స్ పేరెంట్స్ మీటింగ్ గండం దాడితే చాలు స్వామి. నేను అదే ఆలోచిస్తున్నా. నీ పేరు? సార్ పేరు? సార్ నా పేరు నాగరాజ్ సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అక్కడ? సార్ నేను ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. అంటే 5 years నుంచి నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావు? సార్ డ్రగ్స్ ఏంటి సార్? డ్రగ్స్ ఇస్తే నాకేం తెలియదు సార్. తెలియదు సార్, ప్రామిస్ సార్. మార్నింగ్ ఇన్స్టిట్యూట్లో మర్డర్ జరిగింది తెలుసా? అవును సార్, ఎవరో పాప చనిపోయిందని తెలిసింది సార్, కానీ నేనైతే అక్కడ లేను సార్. లేవు? స్పాట్లో అయితే లేను సార్. లేను సార్. సరే పక్కా. ఓకే. సో నీకేం తెలియదు? నిజంగా నాకేం తెలియదు సార్. విక్రాంత్ సార్ బాగా అబ్జర్వ్ చేయి, షర్ట్ ఎక్కడైనా చూసినట్టుందా? బాగా చూడు సార్. ఎవరు సార్ ఇది? నాది కాదు సార్ ఇది. నీది కాదు. ఎవరిదో సార్? నాకు తెలియదు సార్. ఇది ప్రామిస్ సార్. తెలియదు సార్. తెలియదు. నాది కాదు సార్. నాది కాదు. ఒకసారి ప్లే చేయి, ఆ వీడియో ప్లే చేయి. వీడియో కూడా నీ తమ్ముడు అనుకుంటా. బాగా అబ్జర్వ్ చేయి. సార్ నిజం చెప్తున్నాను సార్, అదైతే నేనే సార్. సార్ ఇంకా నిజం చెప్పేస్తుంది సార్. ఆ రోజు ఆ పాప అక్కడ రక్తం అడుగులో కనబడే తలగల్లా ఆ పాపను కాపాడతామని నేను తనని ఎత్తుకుని తీసుకెళ్ళాను సార్. కానీ అంతలోనే ఆ పాప చనిపోయింది సార్. ఇక నాకు భయం వేసింది సార్. ఏం చేయాలో తెలియక ఆ పాపను అక్కడ పడేసి వెళ్ళిపోయాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నేనైతే ఆ పాపను మర్డర్ చేయలేను సార్. అయితే నువ్వు చేయలేదు? చేయలేదు సార్. నిజంగా ప్రామిస్ సార్. అమ్ముతోడు సార్. నేనైతే చేయలేదు సార్. మరి పోలీసులు అడిగినప్పుడు నిజం ఎందుకు చెప్పలేదు సార్? నాకు భయం వేసింది సార్. మీరు ఏదో అడుగుతుంటే భయం అయితే వేసింది నేను సార్. డ్రగ్స్ అమ్మనని చెప్పిన మాట కూడా అబద్ధమే కదా? లేదు సార్, అదైతే నిజమే సార్. అదైతే నిజం. ప్రామిస్ సార్, అదైతే నిజమే సార్. ఆ పాప మర్డర్ చేయలేదు సార్. నా కొడక్క సార్ నిజమే చెప్తున్నాను సార్. నాకేం తెలియదు సార్. వీడు ఇలా చెప్పడు కానీ
సార్ 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 నిజంగా ప్రామిస్ సార్ నేను పాపని కాపాడాలనుకున్నాను సార్. నేను చంపలేదు సార్, నేను చంపలేదు సార్. లేదు సార్ లేదు సార్ లేదు సార్ ప్రామిస్ సార్, అమ్మతోడు సార్ నేను కాపాడాలనుకున్నాను సార్. ప్రామిస్ సార్ నిజంగా సార్. సార్ నేను ఆ పాపని కాపాడాలనుకున్నాను సార్ నిజంగా అమ్మతోడు. సో నువ్వు డ్రగ్స్ అమ్మలేవు? లేదు సార్. మర్డర్ ఒకటే చేసావు? అవును సార్. ఏ కాదు సార్, నేను మర్డర్ కూడా చేయలేను సార్, నేనేం చేయలేను సార్. వీడు ఇలా చెప్పడు కానీ సార్ 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 లేదు సార్ 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 లేదు సార్, పంచభూతాల సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఇంటిగ్రేట్ టార్చర్ అవసరమా సార్? ఫిజికల్ డ్యామేజ్ ఉండకపోవచ్చు, మెంటలీ కాంట్ సర్వైవ్. టార్చర్ ఉండాలి, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. సో ఈ మర్డర్ చేయకపోయినా డ్రగ్స్ అమ్మిన దానికైనా ఈ పనిష్మెంట్ అనుభవించాల్సిందే. సో నువ్వేం చేస్తావంటే ఫైర్ హ్యామర్ అరేంజ్ చేయి. వాట్ ఆర్ వి ప్లానింగ్ సార్? సార్ ఏంటి సార్ ఇదంతా? ఏం చేస్తున్నారు సార్ నన్ను మీరు? పంచభూతాల సాక్షిగా నిజం చెప్తానన్నావు కదా, ఒకసారి ట్రై చేద్దాం. సార్ నిజంగానే నాకు ఏ పాపం తెలియదు సార్. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? సార్ సార్ మంటగా ఉంది సార్. సార్ మంట సార్ 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 ప్లీజ్ సార్. సార్ సౌండ్ సార్. అబ్బా నా చెవులు సౌండ్, నా చెవులు సార్. సార్ సార్ లైట్ ఆఫ్ చేయండి సార్. సార్ సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ 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 వదిలేండి సార్. సార్ నిజంగా నాకు ఏ పాపం తెలియదు సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ వద్దు సార్ వద్దు సార్, ఇక ఆపండి సార్, ఇక ఆపండి సార్. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. మళ్ళీ అయితే ఇప్పుడు చెప్తావా నిజం? సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. నేను ఆ పాపని ఏం చేయలేదు సార్. నిజమే చెప్తున్నాను సార్. అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, నన్ను కొట్టొద్దని చెప్పొద్దండి అయ్యా. నా పొలాన్ని మీరు లాక్కోవడం అన్యాయమే కదయ్యా. నన్ను ఎందుకయ్యా ఇలా చేస్తున్నారు? నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా ఇడిచిపెట్టండి అని చెప్పండి అయ్యా. అయ్యా నన్ను వదిలేయండి అయ్యా. చూడప్పా, 30 ఏళ్ళ కింద 30 రూపాయలకే 3 ఎకరాల భూమిని మా తాతకాడ కొట్టేస్తే ఇప్పుడు ఆ 30 రూపాయలకి 30 రెట్లు చేసి 100 కలిపి 1000 ఇస్తా అంటేనే ఇవ్వడానికి నీకేంటప్ప అభ్యంతరము? అయ్యా ఆ పొలం ఇప్పుడు 10 కోట్లు అయ్యా. 100 రూపాయలు కలిపి 1000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఏమన్నా న్యాయమా? న్యాయం గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఒకప్పుడు న్యాయం ఎట్టుండేదో తెలుసునా నీకు? గెలిచేవాడిదే రాజ్యము, దున్నేవాడిదే భూమి, దౌర్జన్యం చేసేవాడిదే అధికారం. ఇప్పుడు చంపేవాడిదే రా ఆస్తి. నన్ను చంపడానికి మందిని పంపుతావా? పంపే ముందు తెలియాలిరా చంపేది ఎవరినని. కోనేటి వెంకటప్పయ్యా. ఇంత టార్చర్ పెట్టిన డ్రైవర్ మర్డర్ చేయలేదంటున్నాడంటే మేబీ హీస్ టెల్లింగ్ ద ట్రూత్. అయితే అంత చిన్న పాపని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ హ్యాజెంట్ బీన్ డన్ ప్రాపర్లీ. హే, మీరందరూ కలిసి నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకే? నా వల్లే కదా ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయింది. ఎందుకు? ఎక్కడో డైవర్ట్ అయింది కేసు నుంచి. హే కూల్, నేను దేవుణ్ణి కోరుకోవడం వల్లే కదా మన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయింది. ఇంకా మర్డర్ నువ్వే చేసావేమో అనుకున్నా. అచ్చా, బాగానే అనుకున్నా. ఏరా వికాస్, 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇదే కాఫీ షాప్కి పిలుచుకొస్తున్నా. వాటర్ బాటిల్ మర్చిపోయినా సార్. వాటర్ కాస్త ఈ క్రాఫ్ట్ చేసింది ఎవరు? నేనే. మీరేనా? నేను దాన్ని ఒకసారి చూడొచ్చా? ఇదా? ష్యూర్.
దీన్ని కూడా 2 షార్ప్ ఎడ్జెస్ ఉంది. దీంతో స్టాప్ చేసిన ఓకే. సార్ డ్రైవర్ కన్ఫెషన్ ఇచ్చాడు సార్. ఆర్ యు ష్యూర్? అవును సార్. అలాగే మర్డర్ వెపన్ కూడా సబ్మిట్ చేశాడు. వెపన్ ఏది? అవును సార్, నైఫ్. మర్డర్ చేసింది డ్రైవర్ కాదని నా హంచ్ చెప్తుంది. విక్రాంత్ మర్డర్ డ్రైవర్ చేశాడని నువ్వు నమ్ముతున్నావా? ఎస్ సార్. మర్డర్ చేసిన వెపన్ అయితే నైఫ్ కాదు సార్. అమ్మాయి మెడ మీద 2 నైఫ్ మార్క్స్ ఉన్నాయి సార్. అండ్ ఆ 2 మార్క్స్ ఒకేసారి ఫామ్ అయి ఉండాలి. ఒక పర్సన్ అట్ ఏ టైం 2 నైఫ్స్తో స్టాప్ చేయడం ఇంపాసిబుల్ సార్. నైఫ్ అయితే కాదు సార్. డ్రైవరే కన్ఫెస్ చేసిన తర్వాత ఇంకా డౌట్స్ ఎందుకు వస్తున్నాయి సార్? కన్ఫెషన్ చేసినంత మాత్రాన మర్డర్ చేసినట్టు కాదు సార్. నేను ఇందాక అమ్మాయి చేతిలో ఒక పేపర్ క్రాఫ్టింగ్ టూల్ చూశాను సార్. ఆ టూల్ అమ్మాయి మెడ మీద ఉన్న మార్క్స్ మ్యాచ్ అవుతాయని నా ఒపీనియన్ సార్. ఎందుకంటే ఒక పర్సన్ అక్యురేట్గా 2 నైఫ్స్తో స్టాప్ చేయలేడు. ఇట్స్ ఇంపాసిబుల్ సార్. మేబీ మర్డర్ ఒక పేపర్ క్రాఫ్టింగ్ టూల్ యూస్ చేస్తుండొచ్చు, లేదా వాడొక పేపర్ క్రాఫ్టింగ్ ఆర్టిస్ట్ అయినా ఉండొచ్చు. చెప్పరా నానా, ఆ డ్రైవర్ గారితో మాట్లాడు. కోనేటి వెంకటప్పయ్య, అక్కడ అన్ని మూసుకొని కేసు ఒప్పుకుంటే నీ పిల్లం పిల్లలు స్టేషన్కి బెయిల్తో వస్తారు, లేదంటే శవాలై వస్తారు. ఏమే? అర్థమైంది కదా? కాదు ఒప్పుకోను అంటే మీ ఫ్యామిలీ శవాల్ని చూసి ఏడవడానికి నీ శవం కూడా దొరకదు. మీరు ఆ వెపన్ ల్యాబ్లో సబ్మిట్ చేశారా? ఎస్ సార్. ఒకసారి ల్యాబ్కి వెళ్దాం. అండ్ ఆదిత్య, డ్రైవర్ విత్ DNA శాంపిల్స్ కలెక్ట్ చేసుకో. అభి, వెల్ డన్. బాధపడకు, ఇట్స్ ఓవర్. ముందుకురా. నోరు తెరచు. మనకి క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏకి డ్రైవర్ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వలేదు సార్. హీఈస్ నాట్ ద కిల్లర్. ఓకే, then who is the killer? Maybe we are not looking at the actual evidence.
హియర్ ఇట్ ఈస్. ఆ గ్లాస్ ఫ్రేమ్ ఎవరిది? పాపదా? కాదు సార్. మరి డ్రైవర్కి ఏమైనా స్పెట్స్ ఉన్నాయా? డ్రైవర్ కూడా స్పెట్స్ లేవు సార్. వి మిస్డ్ ఇట్. ఈ సీసీటీవీ ఫుటేజ్ చూసి మనం డ్రైవరే క్రిమినల్ అని భావించి కేసు నుంచి చాలా డైవర్ట్ అవుతున్నాం. ఎవిడెన్స్ ఒకసారి మళ్ళీ తీసుకురా, మనం మరోసారి ఎగ్జామిన్ చేద్దాం. ఇదేనా మనం మిస్ చేసిన ఎవిడెన్స్? ఈ ఫ్రేమ్ బ్రాండెడ్ది. లెన్స్ స్టోర్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మనకు డీటెయిల్స్ ఏమైనా దొరకవచ్చు. ఓకే సార్. 2294A దీని ప్రోడక్ట్ ఐడి. ఈ ఐడితో బయ్యర్ డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం ఉంది. ఓకే సార్, నేను కనుక్కుంటా సార్. ఇవి స్పెట్స్ మెజర్మెంట్స్ ప్రతి ఒక్క ఫ్రేమ్ మీద ఉంటాయి. సో దీని ఆధారంగా ఒక డయాగ్రామ్ వేయగలవు? షూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 128 mm లైన్ డ్రా చేయి. 55 mm ఈచ్ సైడ్, అంటే 5.5 cm ఈచ్ సైడ్ మార్క్ చేసుకో. అండ్ రిమైనింగ్ 18 mm ఈజ్ బ్రిడ్జ్ లెంత్. అండ్ ఇప్పుడు టెంపుల్ లెంత్ 139 mm డ్రా చేయి విత్ లెన్స్ హైట్ 24 mm. ఈ మార్క్స్ని మ్యాచ్ చేస్తూ ఒక రఫ్ స్కెచ్ వేయి. సార్, ఇక్కడ ఉన్న టెంపుల్ లెంత్, ఈ టెంపుల్ లెంత్ని బట్టి ఆ పర్సన్ ఒక యంగ్స్టర్ అయి ఉండొచ్చు. మేబీ హీజ్ ఏజ్ బిట్వీన్ 18 to 25 ఉండొచ్చు. ప్రొఫెసర్? నో సార్, ఛాన్సెస్ ఆర్ లో. ఎందుకంటే వాళ్ళకున్న ప్రొఫెషనల్ రిజర్వ్నెస్కి ఇలాంటి ట్రెండీ అండ్ మోడర్న్ స్పెట్స్ అయితే వాడరు సార్. సో స్టూడెంట్స్? మేబీ సార్, అయిండొచ్చు. అసలు ఈ మర్డర్ వెనుకున్న మోటివ్ ఏంటి? దీనివల్ల ఎవరు లాభపడ్డారు? వాళ్ళ పేరెంట్ ఏమో బెదిరింపు కాల్స్ రాలేదు, మనీ కోసం కానీ వేరే ఏ ఇతర కాల్స్ రాలేదని చెప్తున్నారు. పర్సనల్ వెంజెన్స్ కూడా ఎవరితోనూ లేదు. పైగా అమ్మాయి మీద ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ కూడా ఏం జరగలేదు సార్. అసలు ఈ మర్డర్ ఎవడు చేశాడు అనే దానికన్నా ఎందుకు చేశాడు అనేదే నా మైండ్కి అంత చిక్కట్లేదు. ఐఎమ్ ఆదిత్య, ఐఎమ్ ఫ్రమ్ డివోయ్. ఓకే సార్. మాకు చిన్న డీటెయిల్ కావాలి. మా దగ్గర ఒక స్పెట్స్ ఫ్రేమ్ ఉంది, దాని మీద ప్రోడక్ట్ ఐడి కూడా ఉంది. మాకు ఆ కస్టమర్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. సార్, ఎక్కడ? లేక్ వ్యూ పాయింట్. ఓకే సార్, 5 minutes వస్తాను. సరే. సార్, we got the address. Okay, let me see. No, this is not enough. We need some solid evidence. ఎందుకంటే ఆ మర్డరర్ని కావచ్చు, ఆ మర్డర్ని కావచ్చు, దేర్ ఈస్ సమ్వన్ హూ ఈస్ ట్రైంగ్ టు కవర్. కోనేటి వికాస్ అంటే కరెస్పాండెంటే వాళ్ళ ఫాదర్. ఓ పని చేద్దాం, క్రైమ్ సీన్కి వెళ్ళి మళ్ళీ ఎగ్జామిన్ చేద్దాం. మళ్ళీ ఎందుకు సార్? మనం అక్కడ ఏదైనా మిస్ చేసి ఉండొచ్చు.
అది ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి హాస్టల్ వెకేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా లగేజ్ చెక్ చేసే పంపిస్తారు. సో ఎవిడెన్స్ని హాస్టల్ నుంచి తీసుకెళ్ళడం చాలా కష్టం. ఇఫ్ వీఆర్ లక్కీ వీ క్యాన్ గెట్ సంథింగ్. నేను చంపొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ ఎక్కడ వెళ్తున్నావు? ప్లీజ్ సార్, ఎవరు సార్ మీద? ఎందుకు సార్ నన్ను ఇట్లా చిత్రించారు సార్? కొంచెం నీళ్ళు తాగకుండా సార్, నీళ్ళనే అయ్యాను సార్. ఆకలేసాం సార్. సార్ 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 ప్లీజ్ సార్, ఆకలేసారా సార్? నేను ఎందుకు సార్ ఇలా పెట్టు సార్? సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా అమ్మా నీళ్ళు కొంత ఎండిపోతుంది. డ్రైవర్ హత్య చేయలేదనుకుంటే ఇక్కడ ఇంకా వేరే ఎవరో ఉన్నారు. ఎవరో థర్డ్ పర్సన్. ఇదంతా సీసీటీవీ అండర్ సర్వేలెన్స్లో ఉందా? అవును సార్. సో సీసీ కెమెరా కనబడకుండా వచ్చాడంటే వేరే దారి నుంచి ఎలాగైనా వచ్చిండొచ్చు. అవే ఏంటి? గ్రౌండ్ సార్, మొత్తం ఫెన్సింగ్ చేశారు. సో ఎవరు రావడానికి లేదా? లేదు సార్. చూద్దాం పదా. సో ఇక్కడ నుంచి ఎవరు వచ్చే ఛాన్స్ లేదంటావు? లేదు సార్. అదేంటి? బాయ్స్ హాస్టల్. అక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందా? అక్కడ లేదు సార్. ఎందుకు తెలియదు సార్. సరే ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. అక్కడ ఎవరు ఉన్నారు? ఈ హాస్టల్ వార్డెన్ ఎవరు? నేనే సార్. రావయ్ రైట్ రా. నీ పేరు? సార్ నా పేరు తిమ్మప్ప సార్. ఈ హాస్టల్కి రావడానికి ఇంకా వేరే దారి ఏమైనా ఉందా? లేదు సార్. మరి ఇందాక మేము వచ్చామే అక్కడ నుంచి. లేదు సార్, అది స్టూడెంట్స్ బంక్ కొట్టేకి ఆ దారి వాడుతుంటారు సార్. హాస్టల్ స్టూడెంట్స్ అందరూ బంక్ కొట్టేకి ఈ దారే వాడతారా? లేదు సార్, కొంతమంది ఒకటి. అంటే పర్టికులర్గా వీళ్ళని ఏమన్నా ఐడియా ఉందా? కొంతమంది పిల్లలు ఉన్నారు సార్, ఆ దారే వాడుతుంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు అట్లా వస్తూ ఉంటే చెప్పినాను సార్, 2-3 సార్లు వార్నింగ్ కూడా ఇచ్చినాను సార్. పిల్లలు వింటం లేదు సార్.
సో ఆ మర్డర్ జరిగిన రోజు అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించారా పిల్లలు? అలా ఏం లేదు సార్. వికాస్ అనే అబ్బాయి ఈ హాస్టల్లో? అవును సార్. వాళ్ళ రూమ్ నంబర్స్ నేను చూడాలి. వాళ్ళ రూమ్ కీస్ ఉన్నాయా? ఉన్నాయి సార్, పైన ఆఫీస్లో ఉన్నాయి, తెప్పిస్తారు. ఒకసారి చూద్దామా వెళ్ళి? సరే సార్, తెప్పిస్తారు. త్వరగా తెప్పించు. ఎగ్జామ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావురా? త్వరగా బ్యాగ్ ప్యాక్ చేసుకో, వెళ్ళిపోదాం. చెక్అవుటా? ఇప్పుడా? దేనికిరా? ఏ తమాషాలు చేస్తున్నావా? త్వరగా అని చెప్పి ఇంత లేట్ అది ఇచ్చేది? ఎక్కడ రూము? ఈ స్మెల్ ఏంటి రూమ్లో? ఇదేనా నీ మెయింటెనెన్స్? సార్, ది అదర్ ఆఫ్ కలెక్ట్ ఇట్. రూమ్ అంతా ఒకసారి సర్చ్ చేయి. ఆదిత్య, ఇదేంటో చూడు. ఐ థింక్ మనకు వెపన్ దొరికినట్టుంది. అర్జున్, నాకు విషయం తెలియాలి. విక్రాంత్ని ఈ కేసు నుండి ఎందుకు సస్పెండ్ చేయాలనే స్పెషల్ రిక్వెస్ట్ పెట్టా? ఎందుకంటే ఈ కేసులో మెయిన్ సస్పెక్ట్ అయినటువంటి వికాస్ మన విక్రాంత్ తమ్ముడు సార్. అండ్ మోస్ట్లీ డ్రైవర్ కన్ఫెషన్లో విక్రాంత్ హ్యాండ్ ఉందని మా అనుమానం సార్. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? మా ఇద్దరికి. సరే, విక్రాంత్ విషయం నేను చూసుకుంటాను. ఈ విషయం బయట పొక్కకుండా మీరు జాగ్రత్త పడండి. ఎందుకంటే ఈ కేసు సాల్వ్ చేసే టీంలోనే ఒక కల్పిట్ ఉన్నాడంటే మన డిపార్ట్మెంట్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. కాబట్టి కీప్ ఇట్ వినర్స్. సార్ ఇంకోటి సార్, డ్రైవర్ కన్ఫెషన్లో
విక్రాంత్ వాళ్ళ ఫాదర్ హ్యాండే మెయిన్ అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కోనేటి వెంకటప్పయ్య, ఆయనతో నేను మాట్లాడతా. మా అయ్య చెప్పిండు వెంకటప్పయ్యని వేసేదానికి వచ్చినారని. ఆడి సెటప్ ఈడనే ఉంటుంది. పాండి చూపిస్తా. చూడు తంబి, యాలైతాంది నువ్వు మనిషిని చూపిస్తానంటివే. చూపిస్తే వేసేసిపోతాం. అతను చాలా పవర్ఫుల్, మీరేమో చాలా తక్కువ మంది వచ్చారు. సరిపోతారా? చూడు తంబి, మేము అడవుల్లో వేటాడే బలమైన మృగాల లెక్క. నువ్వు మనిషిని చూపించు, మా వేట ఎలా ఉంటుందో చూపిస్తాం. సరే, అలాగైతే మా నాయనతో చెప్పి మంచి నాటుకోడి మాంసం తెప్పిస్తా. కడుపు నిండా తినండి. నాయన, వేటగాడి కోసం అడవిలో మృగాలు వచ్చాయి. కూడు తీసుకురా. వాళ్ళ కడుపు నిండాలా, మనకు తనివి తీరాలా. ఏమప్పా, తినేది అయిపోయా? నువ్వు మనిషిని చూపిస్తానంటివే. యాడా? మా కత్తులు వేటను కొడుతుండాయి. మీరు వేటాడాలనుకున్న వేటగాడు మీ ఎదురుగానే ఉన్నాడు. ఆయనేరా మా నాన్న, కోనేటి వెంకటప్పయ్య. రే, మనం తిన్న అన్నంలో విషం కలిపెట్టున్నారా? అన్నంలో విషం పెట్టి చంపడానికి నేనేమైనా అనుకున్నావురా? వేటాడే సింహాన్ని తల నరికే వేటగాన్ని రా. పెద్ద పులి కూరలు పీకే కర్కోటకునిరా. వెన్నుపోటు పొడిచే గుంట నక్కల నరాలు పీకే నరహంతకునిరా. మందలుగా వచ్చే మదపటి ఏనుగులు సైతం మట్టి కల్పించే మహాబలునిరా. తొడగొట్టి చెబుతున్నా, ఈ పొద్దు ఈ నేల మీ రక్తంతో ఎరుపెక్కాలా? మీ శవాలను రాబందులు పీక్కో తినాలా? మీ పీనుగులతో ఈ చోటు శ్మశానం అవ్వాలా? ఈ ఘోరాన్ని చూసిన వాళ్ళంతా ఇది కోనేటి వెంకటప్పయ్య ఊచకోత అని చరిత్ర చెప్పుకోవాలా? రండ్రాన్న కొడకల్లారా.
ఆగరా. మృగాలు కూడా నీలాగే పరధ్యానంలో ఉన్నప్పుడు వేటాడతాయిరా, కానీ ఇది కోనేటి వెంకటపై వేట. ఎదురుగుండా ఉంటుందిరా కొడక్క. అడవిలో మృగాలు ఎంత బలమైనవైనా వేటగాడి శబ్దానికి ఎందుకు పారిపోతాయి తెలుసా? వేటగాడంటేనే చావు, ఆ చావు అంటేనే కోనేటి వెంకటప్పయ్య. మా నాయన నరికిన మొండేలను చూసి బ్రహ్మదేవుడు సైతం బెంబెలెత్తిపోతాడ్రా. నాన్న వికాస్ తెలుసు, అరెస్ట్ చేశారని తెలుసు. వాని కాళ్ళు పట్టుకుంటావో తలకాయలు నడతావో నాకు తెలీదు. ఏం చేస్తావో చెయ్యి. రేపు పొద్దున కలవాడు నా కళ్ళ ముందు ఉండాలా. సార్ చెప్పండి సార్, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? పాపను ఎందుకు చంపావు? సార్ మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. నేను చంపడం ఏంటి సార్? నువ్వు చంపావని మాకు తెలుసు, కానీ మాకు తెలియాల్సిందల్లా ఎందుకా అని. అంత చిన్న పాపని చంపాల్సిన అవసరం ఏముంది? లేదు సార్, నేను ఏ పాపం చేయలేదు. ఇప్పుడు చెప్తావా ఎందుకు చంపావో, లేదంటే మా స్టైల్లో అడగమంటావా? చెప్తాను సార్, చెప్తాను సార్, చెప్తా. ఆ అనౌన్స్మెంట్ నాకు రీసెంట్లో వినపడుతూనే ఉంది సార్, కానీ నాకు తెలుసు సార్ ఈసారి నేను ఫెయిల్ అవుతాను. మా నాన్న నన్ను యాక్సెప్ట్ చేయడేమో అని భయం, అలాగే టీచర్స్, ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ర్యాంక్ వస్తా అని ఫిక్స్ అయిన వాళ్ళ నమ్మకం అన్నీ గుర్తొచ్చాయి సార్. ఇక ఫెయిల్ అవుతే నా ముఖం ఎవరికీ చూపించలేను అని భయం వేసింది సార్. ఆ ఫస్ట్ ర్యాంక్ రావాలన్న ప్రెషర్ని నేను తట్టుకోలేకపోయాను సార్. ఆ టైంలో చూశాను సార్ మొబైల్లో క్రైమ్ ఆర్టికల్. అక్కడ క్రైమ్ జరిగినందువల్ల ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఆ ప్లేస్ని సీజ్ చేశారని సార్. ఇక ఫిక్స్ అయిపోయి సెర్చ్ చేసా సార్ గూగుల్లో, అండ్ జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యా సార్. ఇలా చేయాలి, చేసిన తర్వాత దొరకకుండా ఎవిడెన్స్ వదలకూడదని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను సార్. అక్కడ ఎవరు ఒంటరిగా దొరికితే వాళ్ళని చంపాలనుకుని వెళ్ళాను. నేను ఆ పాపని చంపాలనుకోలేదు సార్, కానీ ఆ టైంలో ఆ పాప అక్కడికి వచ్చింది. తను నన్ను చూసి పలకరింపుగా నవ్వింది సార్. బాధేసింది, కానీ ఆ టైంలో నాకు అవి ఏం కనిపించలేదు సార్. ఆ స్ట్రగుల్లో తను నా స్పెట్స్ విరుకొట్టింది సార్. ఇంతలో అక్కడికి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వచ్చింది. ఇంకా ఆ స్పెట్స్ అక్కడే వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. అందుకే కేస్ మూమెంట్ గురించి తెలుసుకోవడానికి డైలీ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి వచ్చేవాడిని సార్. ఒకసారి పోలీస్ ఆ వెపన్ని ఎగ్జామిన్ చేసేటప్పుడు నాకు అర్థమైపోయింది సార్ నేను దొరికిపోయానని. బట్ అంతలో డ్రైవర్ కన్ఫెస్ చేశాడని తెలిసేసరికి అంతటితో కేసు క్లోజ్ అయింది అనుకున్నా సార్. కానీ హత్య చేశాక నేను నిద్రపోలేదు సార్. బికాస్ ఐ నో సార్ ఐ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు చేసింది మిస్టేక్ అయితే రిపీట్ చేయొద్దని చెప్పి నేను వదిలేసావని. బట్ నువ్వు చేసింది పాపం, క్రైమ్, ఒక హీనియస్ క్రైమ్. ఒక 9 ఏళ్ల పాప has been brutally stabbed and murdered just because
నీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడానికి అండ్ నువ్వు ఫెయిల్ అయ్యి సొసైటీ నీ రియాలిటీని ఫేస్ చేయలేక షేమ్ ఆన్ యూ. యాక్చువల్లీ ఐఎమ్ షేమ్ ఆఫ్ యువర్ పేరెంట్స్, స్కూల్స్, సొసైటీ. మీలాంటి పిల్లలపై ఎంతో ప్రెజర్ పెట్టి మెంటల్లీ అన్స్టేబుల్గా తయారు చేస్తున్నారు. జస్ట్ మాట్లాడితే సాల్వ్ అవుతుంది అనే కామన్ సెన్స్ని చంపేస్తున్నారు. ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి చిన్న పిల్లని చంపుతావరా? పిచ్చోడు సార్ వీడు, పిచ్చి పట్టింది వీడు. కాదు, పిచ్చోని చేశారు. ఈ కార్పొరేట్ సిస్టమ్ అలా తయారైంది. సిస్టమ్ అంటేనే వైరస్. ఈ వైరస్ మానసికంగా బలహీనంగా ఉన్న పిల్లలను నాశనం చేస్తుంది. వీళ్ళు నాశనం కాకుండా ఉండాలంటే పేరెంట్స్, టీచర్స్ ఒక మెడిసిన్లా పనిచేయాలి. మెడిసిన్ ఎక్స్పైర్ అయినట్టు వీళ్ళు ఎక్స్పైర్ అయితే పిల్లలు ఇలాగే తయారవుతారు. సార్, వినీత కేసులో సస్పెక్ట్ అయినటువంటి వికాస్ మెంటల్ స్టెబిలిటీ లేకే క్రైమ్ చేశాడని వాళ్ళ ఫాదర్ అర్జీ పెట్టారు సార్. అలాగా? అయితే దాన్ని అప్రూవల్ చేయాల్సింది కూడా మన డిపార్ట్మెంట్లోని సైకియాట్రిస్ట్ ఇషాంక్. చనిపోయింది కూడా తన కూతురే కాబట్టి ఫైనల్ డెసిషన్ వాడికి వదిలేద్దాం. తీసుకెళ్ళి వాని ముందు నిలబెట్టేద్దాం. క్షమించినా శిక్షించినా వాడిష్టం. ఫైనల్ డెసిషన్ వాడిదే. నీకు ఇచ్చిన మాట ప్రకారమే వాడిని నీ ముందు నిలబెట్టాం. వాడిని శిక్షిస్తావో క్షమిస్తావో చాయిస్ ఈజ్ యువర్స్. వన్ లైఫ్ మొత్తం నీ చేతుల్లోనే ఉంది. హౌ డూ యూ ఫీల్? పోనీ చనిపోయేటప్పుడు తను ఎలా ఫీల్ అయిందో తెలుసా? హౌ డూ యూ ఫీల్? తెలిసేలోపే ఘోరం జరిగిపోయింది సార్. పొడవుగానే పాప చనిపోయింది. పాప చనిపోయిన క్షణం నుంచి నేను చనిపోతూనే ఉన్నా సార్, చేస్తూనే ఉన్నా. కాబట్టి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను సార్. ఐ నో సార్, ఐ డిడ్ ఏ మిస్టేక్. నువ్వు వాడిని అలా వదిలేస్తావని అనుకోలేదు. ఆర్ యూ షూర్ అబౌట్ దిస్? ఎస్, ఐ హ్యావ్ సీన్ ఎనఫ్ డార్క్నెస్. లెట్ హిమ్ గో. నువ్వు వాడిని అలా వదిలేస్తావని అనుకోలేదు. ఒక తండ్రిగా ఆలోచిస్తే నాకు వాడిని చంపాలనిపించింది. కానీ ఒక సైకాట్రిస్ట్గా మాట్లాడితే తను చేసిన తప్పును యాక్సెప్ట్ చేసి పశ్చాత్తాపడుతున్నాడు. అయినా వాడు చంపింది పగుతోనో కోపంతోనో కాదు, మెంటల్ ప్రెజర్తో. ఒక సైకాట్రిస్ట్గా వాడిని మార్చడం నా బాధ్యత. నీవు ఇంతలా మారుతావు అనుకోలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నన్ను ఇలా పెంచింది మీరే. థ్యాంక్ యూ డాడ్. నీవు ఇంతలా మారుతావు అనుకోలేదు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నిజంగా మారేనా? సార్, దప్పికేసింది సార్. సార్, ఆకలేస్తుంది సార్. కనీసం నీళ్ళన్నా ఇవ్వండి సార్. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో ఒక మాట అన్నా మాట్లాడండి సార్. అయ్యా, ఏం మాట్లాడరు కదా సార్ మీరు. ప్లీజ్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్.
నీరసంగా ఉంది సార్. నీళ్ళు File the report. ఈ ఫొటోస్ని చూస్తుంటే వీళ్ళని చంపింది ఒక ప్రొఫెషనల్ కాదు. లుక్ ఎట్ ఆల్ దీస్ బ్లడ్ మార్క్స్. ఈ వాల్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ ఒక ఫింగర్ పెయింటింగ్ లాగా ఉంది. సో దీనివల్ల మీకు ఏదైనా లీడ్స్ దొరకచ్చు. మిస్టర్ జీనియస్, మేము ఆల్రెడీ అవన్నీ పట్టుకున్నాం. నేను అడిగింది రిపోర్ట్ ఫైల్ చేసి ఇవ్వమని. ఫైల్ ద రిపోర్ట్. మిస్సింగా? రీసెంట్గా వినిత మర్డర్ కేసులో వన్ ఆఫ్ ద సస్పెక్ట్, బట్ హీ గాట్ క్లీన్ చిట్. గో ఆన్. నిజానికి తను ఆ పాపను సేవ్ చేయాలనుకున్నాడు. అన్ఫార్చునేట్లీ తనే ఒక సస్పెక్ట్ అవ్వాల్సి వచ్చింది. తను కాపాడాలనుకున్న పాపను తానే చంపానని కన్ఫెషన్ ఇచ్చాడు. ఇలా చేశారు. హూస్ దట్? మన విక్రాంత్. విక్రాంత? సైకోడికి ఏం సంబంధం? ఎందుకంటే వినితని చంపిన వికాస్ మన విక్రాంత్ వాళ్ళ తమ్ముడు. ఆదిత్య, వినీత ఫైల్ తీసుకునిరా, కేసు క్లోజ్ చేద్దాం. మీరు ఒకసారి అర్జున్ సార్ని కలిస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ దొరకచ్చు. దిస్ ఈజ్ నాగరాజ్. 2 వీక్స్ నుంచి కనపడటం లేదు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరుకుతుందని ఆదిత్య చెప్పాడు. బికాస్ మీ లాస్ట్ కేసులో ఈయన ఒక సస్పెక్ట్. ఎస్, వినీత కేసులో వన్ ఆఫ్ ది సస్పెక్ట్. ఇతను సీసీ కెమెరాకి చివరిగా దొరికిన డేట్ 19 సెప్టెంబర్. ఎస్, 19th September. And then he vanished like a ghost, right? వినిత వాళ్ళ ఫాదర్ ఏమైనా తీసుకెళ్ళింటాడా? నో ఛాన్స్. ఎందుకంటే ఆ డ్రైవర్ వినితని కాపాడాలనుకున్నాడు కానీ చంపాలనుకోలేదు. సో థ్యాంక్ఫుల్గా ఉంటాడు కానీ అబ్డాక్ట్ అయితే చేయడు. విక్రాంత్ ఫ్యామిలీ ఏమైనా? వాళ్ళకు అవసరం లేదు, ఆల్రెడీ వికాస్ మనకు దొరికేశాడు. నాగరాజ్ వాళ్ళ వైఫ్ ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం గోల్డ్ చైన్ తీసుకొని తను చివరిగా వెళ్ళింది రవి అని తన కజిన్తో. సో వాళ్ళ కజిన్ కూడా మిస్సింగ్. ఎస్, బట్ నో కంప్లైంట్. ఇషాంక్ నిజంగానే మారిపోయాడా లేదా ఏమైనా ప్లానింగ్లో ఉన్నాడా? వాడు వినిత వల్ల మారాడు, అయినా వినితను చంపిన వాడిని అంత ఈజీగా వదిలేస్తాడా? ఈ వినిత కేసు క్లోజ్ కాలేదనుకుంటా సార్. ఎందుకు? మన అజయ్ హ్యాండిల్ చేస్తున్న కేసుకి మన కేసుకి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే మన కేసులో సస్పెక్ట్ అయినటువంటి నాగరాజ్ వాళ్ళ కేసులో మిస్సింగ్. సో వాట్ టు డూ? ఆల్రెడీ మనం అఫీషియల్గా అయితే కేసు క్లోజ్ చేశాం కాబట్టి మీరు అన్అఫీషియల్గా ట్రై చేయండి. ఓకే సార్. ఏమైనా ఎవిడెన్స్ దొరికితే చూద్దాం, మళ్ళీ రీఓపెన్ చేద్దాం కేసు. ఓకే సార్. రైట్. హలో, ఎక్కడా? సరే వస్తున్నా. ఓకే. సార్,
We got report of the crime scene. Central Park. ఓకే సార్. And Aditya, meet Siddharth. Hi. Vikrant place lo appointed. And he is Aditya, blood pattern analyst. Our department's best forensic guy. We need to move. Let's go. Okay, ఓకే సార్. ఈ చేయి ఇక్కడ పెట్టి ఎంతసేపు అయి ఉండొచ్చు? లెట్ మీ సీ. ఇట్స్ ఎన్ ఆర్ట్. ఇంట్రెస్టింగ్ హ్యాండ్ జాబ్. దట్స్ ఫనీ. ఈజ్ ఇట్? ఈ చేయి ఇక్కడ పెట్టి ఎంతసేపు అయింది? ఈ చేతి కింద ఉన్న బ్లడ్ ఫ్లోని చూస్తుంటే రక్తం ఇంకా తడిగానే ఉన్నట్టుంది. సో మేబీ ఈ చెయ్యి ఇక్కడ పెట్టి 2 hours కూడా కాలేదు. అండ్ ఈ బ్లడ్ ప్యాటర్న్ని చూస్తుంటే మనిషి బ్రతకుండంగానే చేతిని నరికి ఫ్రీజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినట్టుంది. అయితే ఆ హ్యాండ్ ఓనర్ ఇంకా బ్రతికే ఉన్నాడంటావు? మేబీ నరికినోడి జాలితోటి ట్రీట్మెంట్ ఇప్పించింటే బ్రతికే ఛాన్స్ ఉంది. ఆ కిల్లర్ మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. పట్టపగలే ధైర్యంగా నరికిన చేయి ఇక్కడ పెట్టాడంటే నన్ను ఎవడం పీకలాడనే ధీమా కనిపిస్తుంది. ఆదిత్య, స్కాన్ ఎవ్రీథింగ్. సెర్చ్ ఫర్ ఫింగర్ ప్రింట్స్, హెయిర్, DNA, వాట్ ఎవర్ యూ క్యాన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ముందు ఆ చేయి ఎవరిదో కనుక్కోండి. నాగరాజ్ మిస్సింగ్ కేసు, మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ కేసు. వాట్ ద ఫక్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది సిటీ? ఆ హ్యాండ్కి ఓనర్ ఎవరో తెలిసిపోయింది. హూస్ దాట్? ఎక్స్క్యూజ్ మీ సార్. Siddharth, what brings you here? Tell me, you got something? పార్క్లో మనకు దొరికిన చెయ్యి నాగరాజు అనే సస్పెక్ట్ది సార్. నాగరాజ్? వినీత హత్య కేసులో వన్ ఆఫ్ ది సస్పెక్ట్గా ఉన్నటువంటి డ్రైవర్ నాగరాజ్ది సార్. సంథింగ్ డజంట్ సీమ్ రైట్ సార్. ఈజ్ దట్ కేస్ రియలీ క్లోజ్డ్? I don't understand. మేబీ సమ్ లూజ్ ఎండ్స్. వెల్కమ్ బ్యాక్. సైకోపాత్స్ గురించి మీకు ఓ విషయం చెప్పాలి. మన సినిమాలో చూపించినట్టు సైకోపాత్స్ పిక్చర్లో బిహేవ్ చేయరు. దే ఆర్ కూల్, చార్మింగ్, ఇంపల్సివ్ అండ్ హైలీ ఇంటెలిజెంట్. మీరు ఏ విషయానైనా ఎమోషన్స్తో ఆలోచిస్తారు, కానీ మాకు ఎంపతి ఉండదు, ఓన్లీ లాజికల్ థింకింగ్. మా నాన్న నన్ను మార్చడానికి చాలా ప్రయత్నించాడు, కానీ పెంచుకున్న కొడుకుని కదా, ఎమోషనల్గా ఆలోచించి నేను దొరకకుండా సర్వే అవ్వడానికి నాకు కోడ్ నేర్పాడు. ఇంకెన్నాళ్ళు సార్? మేమే ఎందుకు క్షమించాలి? మేమే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? కొంచెం డబ్బు, పవర్, పలుకుబడి ఉంటే ఏమైనా చేయొచ్చు అని మనసులో అనుకుంటున్నా మీరు వచ్చారు. మీరు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. కేసు గురించి నీతో మాట్లాడాలి. నేను మాట్లాడేది కేసు గురించే సార్. నా కూతుర్ని చంపినోడిని అంత ఈజీగా ఎలా క్షమించానా అని. బట్ స్టిల్ వాడు ఒక హంతకుడే, ఐ నో. కానీ
నేను వచ్చింది వికాస్ గురించి మాట్లాడడానికి కాదు, డ్రైవర్ నాగరాజ్ గురించి మాట్లాడడానికి. నాగరాజ్, ప్రాణం కన్నా బంగారమే ముఖ్యమని నమ్మిన ఒక గ్రీడీ ఫూల్. బట్ స్టిల్ హీస్ నాట్ ఎ కిల్లర్ అండ్ హీ డజంట్ మీట్ ద కోడ్. అందుకే ఇంకా బ్రతికే ఉన్నాడు. వాడిని ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు నేర్పిన కోడికి వాడు అర్హుడు కాదు. మరెందుకు వాడు చేయి నరికి పార్కులో పెట్టావు? వాట్ ఆర్ యు ట్రైంగ్ టు కన్వే? ఈ చెయ్యి నాగరాజ్దే అని ఆదిత్య కూడా కన్ఫర్మేషన్ ఇచ్చాడు. అండ్ అజయ్ చేసిన ఎంక్వైరీ ప్రకారం నీవే వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని చెయ్యి అలా పార్కులో పెట్టి నేను వేస్ట్ చేయను. ఐ డోంట్ త్రో మై మీల్. డోంట్ లై టు మీ. నేను వాడిని ఏం చేయలేదు. ఐ హ్యావ్ నెవర్ లైట్ టు యూ. ఇక్కడేం చేస్తున్నావు? లుకింగ్ ఎట్ మై ప్రే. దేర్, లుక్ ఎట్ హిమ్ ఎంజాయింగ్ ది గేమ్. వాడు 1 month బ్యాక్ ఒక యాక్సిడెంట్ చేసి 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. బట్ వాళ్ళ డాడ్ ఒక పలుకుబడి ఉన్న పెద్ద మనిషి. సో నో కేస్, నో ఫుటేజ్, నో ప్రూఫ్. జస్ట్ ఒక 3 lakhs కట్టి సెటిల్మెంట్ చేశారు. పోయిన ప్రాణం ఎలాగో తిరుగురాదు. పిల్లాడి ఫ్యూచర్ని ఎందుకు స్పాయిల్ చేయాలని సెటిల్మెంట్కి ఒప్పుకొని ఉంటారు. అండ్ మేబీ విక్టిమ్ ఫ్యామిలీకు అది జస్టిస్ అనిపించండొచ్చు. అండ్ మీ దృష్టిలో అది జస్టిస్, బట్ నా దృష్టిలో ఇట్ ఈస్ నాట్. అందుకే సార్, అసలైన జస్టిస్ వాడికి నేను చూపిస్తా. యు ఆర్ రైట్. అచ్చం నువ్వు మీ నాన్నలా మాట్లాడావు. యూ లుక్ లైక్ హిమ్ టు. చెయ్యి నాగరాజుది అయితే నన్ను ఎవరో ఫాలో అయ్యారు. బట్ నన్నెందుకు పోలీసులకు పట్టించలేదు? ఎప్పుడైనా ఫింగర్ చిప్స్ టేస్ట్ చేసావా? లిటరల్గా చెప్పాలంటే దీస్ ఆర్ యువర్ ఫింగర్ చిప్స్. నీకు గోల్డ్ అంటే ఇష్టం కదా, అందుకే ఇది కూడా తెచ్చా. ఇది నీ చెయ్యి మంచిగా మసాలా తట్టి బాగా ఫ్రై చేసి కుకింగ్ చేసి తెచ్చా. ఇందాకే టేస్ట్ కూడా చేశా, చాలా బాగుంది. ఈ రెండింటిలో ఏది తింటే నీ కడుపు నుండి నీ ప్రాణం నిలబడుతుందో దాన్ని తిను. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నేను మాట్లాడినంతసేపు నాకు ఓపిక చాలా ఎక్కువ. వన్స్ మాట్లాడాక అస్సలు ఉండదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి తినకపోతే వారం కోసం పసలు పెట్టి దీన్ని తినబట్టుతావు. నీకు కొంచెం కూడా చాలీ దయ మానవత్వం లేదా? ప్లీజ్ రా, నాకు ఏదైనా అన్నం పెట్టరా. ఇంకో చెయ్యి తీసేయమంటావా? తింటా తింటా, నా చేయనాలే తింటా తింటా తింటా.
అదేంట్రా, నీ చెయ్యి నువ్వే తినేసావు? గోల్డ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అది తినలేకపోయావా? అంటే నీ ప్రాణానికి బంగారం పనికిరాదంటావా? మరెందుకురా ఒక పాప కొన ఊపిరితో విలువెల్లాడుతుంటే బంగారానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు? అప్పటిదాకా ఆ పాప ప్రాణాన్ని కాపాడాలి అనుకున్న నువ్వు బంగారాన్ని చూడగానే నీ బుద్ధి ఎందుకు మారిపోయింది? నేను ఎవరినైనా చంపే ముందు వాడు నన్ను బూతులు తిరుగుతూ ఉంటాడు. రే సైకోనా కొడక, నీకు జాలి దయ మానవత్వం లేదారా అని. నిజానికి ఎవరికిరా మానవత్వం లేనిది? మనిషి ప్రాణం కన్నా డబ్బు బంగారమే ఎక్కువ అనుకునే మీకా, లేదా మీలాంటి వాళ్ళను చంపే నాకా? ఇప్పుడు నేను నిన్ను ఎలా చంపుతానో తెలుసా? నీ శరీరంలో ఒక్క రక్తపు చుక్కను కూడా మిగల్చను. నీ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క చోట పడేస్తా. ఇంతకు నేను ఎవరో తెలుసా? ఎంతమందిని చంపానో తెలుసా? మన రిచువల్ మర్చిపోయావా బ్రదర్? నేను మాట తప్పను. బాధపడకండి, మీకు మేము హెల్ప్ చేస్తాం. నీ పని నేను పూర్తి చేశా. ఇంకా పోలీసులు వచ్చే టైం అయింది. లీవ్. ఒక్కసారి చంపాలని డిసైడ్ అయ్యాక ఇన్నోసెంట్ అయితే ఏంటి, కాకపోతే ఏంటి? ఇట్స్ టైమ్ టు చేంజ్ ద కోడ్ బ్రదర్. గోకొచ్చి తాగి పనుకునే కాలే లేయండలే పోదాం బయటికి. హలో బాండు, నూనెలోన వేగుతున్న ఉప్పు చేప సౌండ్, గొడ్డు గేద గడ్డి మేయ అడ్డులేని గ్రౌండ్, రాతిరేల రెచ్చగొట్టే రంజుకున్న బ్యాండ్, గంగిరెద్దులాగా తిరిగే గ్యాంగు అంట బీచ్ గాలి జవాదు, ఈడ పన్నుకేమి తక్కులేదు జంకదు, యముడు ఆన్ ద వే రా బాబాయ్, ఆడు వచ్చి మన్ని పిక్కేదేమే లేదోయ్, 7:30 నన్ను విడిసిపోలేదు, మస్తు ఫిగర్ కి మనకి సెట్ అవదు, వెరీ సాడ్ ఈ కట్టె కాలదు, నన్ను వదిలై వదిలై వదిలై, ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి, ఏ మ్యాన్ యూర్ నోబడీ, ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ, ఏ ఎవరా మనకి కస్టడీ, ఈ ఊళ్ళో మనమే కిలాడి, ఏ మ్యాన్ యూర్ నోబడీ, ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ. వెల్కమ్ బాడీ, వచ్చినాడు కదా పార్టీ రెడీ, వచ్చినాడు కదా ఏ చెయ్యి వెయ్యి వేసినాడు కదా, వచ్చి లైన్ లో కాసుకో, అరే చల్
జల్సాగా షార్ట్స్ వేసుకుని ఫ్రెండ్స్ నేసుకుని కారు నడుపుకుని పాట పాడుకుని తలని ఊపుకుని తిరిగాం ఏందిరా రూల్స్ పెట్టుకుని మనసు చంపుకొని టై కట్టుకొని ఆఫీస్ చేరుకుని జీతం తీసుకొని రోజు తంట పడనా ఇనుకో అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గానే నిన్న ఉన్న నేడు నేను గాలేనే నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే వచ్చినాడు కదా పార్టీ రెడీ పట్టినాడు కదా ఏ చెయ్యి వెయ్యి వేసినాడు కదా వచ్చి లైన్ లో కాసుకో అరే సరదాగా కాలు ఊపుకుంటూ కడలి చూసుకుంటూ చల్లిని కాచుకుంటూ డాన్స్ ఆడుకుంటూ బీట్ కొట్టుకుంటూ గడిపాం ఏందిరా పిల్ల చల్లంటూ హక్కి మార్చుకుంటూ ఇల్లు కట్టుకుంటూ బరువు బాధ్యతలు నెత్తి నేర్చుకుంటూ బస్ స్టాండ్ అయ్యే బతుకే చూసా వంశమంతా హాయిగుండ కూడబెట్ట ఆశ పక్కనోడు ముక్క తినగా వదిలిపోయిన దోశ ఎంతసేపు ఎదుటివాడి ఆస్తి మీద ధ్యాస బతకగలవ చావకుండా భూమి మీద మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే కిలాడి ఏ మ్యాన్ యూర్ నోబడీ ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ ఏ ఎవరా మనకి కస్టడీ ఈ ఊళ్ళో మనమే కిలాడి ఏ మ్యాన్ యూర్ నోబడీ ఇక రాసుకో ఫ్యూచర్ డెడ్ బాడీ ఏ మ్యాన్ ఉప్పు గాలి ఈత కళ్ళు మట్ట గిడిస ఎవరితోరా ఎవరా మనకి ఎవరా మనకి కానీ ఇంకోటి తీసుకున్నాం చాలా అంత నుంచి పోదురా కొంచెం ఉంటారా పేషెంట్ కాడికి పోతే ఎప్పుడు చెప్పాలరా ఇంకొక టేక్ చేయాలి కట్ చాలా చాలా ఏంటంటే పరిగెత్తా నడుచుకుంటూ పోయిరా పోయిన ప్రాణం ఎలాగో తిరిగి 30 ఏళ్ళ కింద 30 రూపాయలకే మా తాత 30 రూపాయలకు రాస్తే
హ్యాండ్ జాబ్ కైండ్లో దొరికిన హ్యాండ్ ఎవరితో తెలుస్తుంది. నాగరాజు అన్నది. వేటగాడి శబ్దానికి ఎందుకు భయపడతాయో తెలుసా? వేటగాడంటేనే చాలు. టీచర్స్ ఒక మెడిసిన్లో పనిచేయాలి. వాడేమన్నా చేస్తుంటాడా? కానీ ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వాడిది కాదే. Not even a single drop of blood. Lights off. It seems the killer is experienced. I think we have a serial killer on guards. No blood splatter. No fingerprints. Not even a single trace of DNA. We are totally fucked here.